యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వరుస చోరీలు భక్తుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. భక్తి, నమ్మకం, పవిత్రతకు ప్రతీకగా ఉండాల్సిన దేవస్థానాల్లో చోరీలు, అక్రమాలు వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది. ఆలయంలో సుమారు 10 లక్షల రూపాయల విలువైన స్వామివారి బంగారు, వెండి డాలర్లు మాయమైన ఘటన ఆలయ వర్గాల్లో కలకలం రేపింది. స్వామివారి ఆలయం అంటే భక్తి, నమ్మకం, పవిత్రతకు నిలువెత్తు ప్రతీకగా ఉండాలి. కానీ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఇటీవల వరుసగా బయటపడుతున్న చోరీలు, అక్రమాలతో భక్తుల్లో ఆందోళన కలుగుతోంది. కొద్ది రోజుల క్రితం ఆలయానికి సంబంధించిన చింతపండు చోరీ కేసు ఏసీబీకి చిక్కిన ఘటన ఇంకా మర్చిపోకముందే ఇప్పుడు మరింత తీవ్రమైన విషయం వెలుగులోకి వచ్చింది. సుమారు 10 లక్షల రూపాయల విలువైన స్వామివారి బంగారం, వెండి డాలర్లు కనిపించకుండా పోవడం సంచలనంగా మారింది. ప్రచార శాఖ ద్వారా భక్తులకు అమ్మే బంగారు, వెండి డాలర్లు మాయమైనట్లు ఆడిట్లో బయటపడింది. భక్తుల నుంచి కానుకల రూపంలో వచ్చే బంగారం, వెండితో స్వామివారి ప్రతిమను కూడిన డాలర్లను తయారు చేసి దేవస్థానం భక్తులకు అమ్ముతుంది. బంగారు డాలర్ ఒకటి 3 గ్రాముల బరువుతో ఉండగా వాటి విక్రయం ద్వారా వచ్చిన నగదును తప్పనిసరిగా చలాన్ ద్వారా దేవస్థానం బ్యాంకు ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది. చింతపండు ఘటన మీద కూడా కొంత సస్పెండ్ చేసినామన్నారు, ఇదన్నారు. ఈ బంగారం, వెండి నాణాలు కూడా రికవరీ అంటారు. అప్పుడున్న బంగారం ధరలెంత, ఇప్పుడున్న బంగారం ధరలెంత? అప్పుడు 10 లక్షల రూపాయలు విలువ చేసే బంగారం ఉంటే ఈ రోజు దాదాపు అది 50-60 లక్షల రూపాయలైంది. మీరు రికవరీ చేసేది 50-60 లక్షలు చేస్తురా, అప్పటి రేటున్న 10 లక్షలు చేస్తురా? ఏది చెప్పకుండా, ఏది క్లారిటీ ఇవ్వకుండా దేవస్థాన ఉద్యోగులు చేస్తున్నటువంటి తీరును స్థానికునిగా మేము ఖండిస్తున్నాము. ఈ ఆడిట్ కూడా ప్రతి 3 నెలలకు ఆడిట్ జరగాలి. మరి ఈ 3 నెలలకు ఒకసారి జరుగుతుందా, ఏడాదికి ఒకసారి జరుగుతుందా? ముఖ్యంగా ఏదైతే అధికారులు ఉన్నారో వారు నిర్లక్ష్యమే కొట్టొచ్చినట్టుగా కనబడతా ఉంది. అధికారులు తప్పు చేస్తే వెంటనే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసేటువంటి పద్ధతి ఉండాలి. ఇక్కడ లోకల్ గా ట్రాన్స్ఫర్ చేస్తూ ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ అంటూ గతంలో ఒక అవినీతి కుంభకోణం కూడా పెద్ద స్థాయిలో ఏసీబీకి దొరికిన అధికారి. మరి ఇలాంటి తప్పిదాలు జరుగుతుంటే ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు? భద్రాచలం నుంచి బదిలీపై యాదగిరిగుట్టకు వచ్చిన ఓ అధికారి ప్రచార శాఖలో డాలర్ల విక్రయ బాధ్యతలను నిర్వహించాడు. అయితే వృద్ధుడైన ఆ అధికారి అనధికారికంగా తన కుమారుడిని విధుల్లో చేర్చినట్లు తెలుస్తోంది. డాలర్లు విక్రయించి వచ్చిన నగదును దేవస్థానం ఖాతాలో జమ చేయకపోవడంతో ఆడిట్ తనిఖీల్లో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మొత్తం 18 బంగారు డాలర్లు, 48 వెండి డాలర్లకి సంబంధించిన నగదు దేవస్థానం ఖాతాలో జమ కాలేదని నిర్ధారణ అయింది. ఈ మధ్య యాదగిరిగుట్టలో ఎన్నో అవినీతి భాగవతాలు బయటపడతా ఉన్నాయి. ఇటీవల కాలంలో కూడా డాలర్ల విషయంలో కూడా 10 లక్షల రూపాయల అవినీతి బయటపడైంది. కానీ అధికారులు కేవలం తూతు మంత్రంగా కింది స్థాయి అధికారులను సస్పెండ్ చేసి పై స్థాయి అధికారులు కేవలం షోకాజ్ నోట్ ఇవ్వడం జరిగింది. కానీ గత 10 సంవత్సరాలుగా ఇక్కడ ఆలయంలో జరుగుతున్న అవినీతిపైన స్పష్టంగా ఒక విచారణ కమిటీ వేయాలి. ఎందుకంటే 1000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పి స్థానికులు భావిస్తూ ఉన్నారు. ఏదో ఈ అవినీతి అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గత 10 సంవత్సరాలుగా జరిగినటువంటి అవినీతి పైన ఒక సిబిఐ ఎంక్వైరీ వేసి ఎంక్వైరీ చేయాలి. స్వామివారికి వచ్చిన బంగారం అంతా డాలర్ రూపంలో మార్చి విక్రయించడం జరుగుతుంది. అయితే ఈ మధ్యలో ఏమైందంటే యాదగిరిగుట్ట దేవస్థానంలో మనకు ఈ డాలర్లు అనేటివి మిస్ అయినాయని డైరెక్ట్ గా డిఈఓ గారు భాస్కర్ శర్మ గారు ఒప్పుకోవడం జరిగింది. అధికారుల దృష్టి తీసుకొచ్చినప్పుడు దాన్ని రికవరీ చేసినామని చెప్తున్నారు. కానీ తూతు మాత్రంగా ఏదో సస్పెండ్ చేస్తున్నారు. తర్వాత మళ్ళీ దాన్ని రికవరీ అయిందని ఏదైంది మాకు చెప్పలేదు. ఈ చోరీ ఘటన వెనుక అధికారుల నిర్లక్ష్యమే ప్రధాన కారణమని స్థానికులు, భక్తులు ఆరోపిస్తున్నారు. యాదగిరిగుట్ట దేవస్థానానికి వచ్చే ఆదాయం సక్రమంగా వినియోగం కాకుండా పక్కదారులు పడుతోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాబోయే కాలంలో ఇంకెంత అవినీతి జరుగుతుందో ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకుపోతున్నాము. అధికారులు కూడా గుట్టపైన లేకుండా వేరే విధంగా బదిలీ చేయాలి, లేకపోతే శాశ్వతంగా వాళ్ళని సస్పెండ్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి ఈ విశ్వాసాన్ని వచ్చిన భక్తులు నమ్మే విధంగా ఉండాలి తప్ప మీదనే అవినీతి జరుగుతుంది, మేము అక్కడ పోతే ఏం లాభం అన్నట్టు చేయకుండా ఇది తక్షణమే దీనిపైన చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. పవిత్ర క్షేత్రంలో స్వామివారి సొమ్ముపై కన్నేయటాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని ఆయన స్పష్టం చేశారు ఈవో భవానీ శంకర్. విచారణ కమిటీ నివేదిక ఆధారంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విచారణ కమిటీ నివేదిక మేరకు ప్రచార శాఖలో విధుల్లో నిర్లక్ష్యం వహించిన జూనియర్ అసిస్టెంట్ రామచంద్రశేఖర్, రికార్డ్ అసిస్టెంట్ లక్ష్మీలను సస్పెండ్ చేశారు. సంబంధిత శాఖ సూపరింటెండెంట్ నటరాజ్, సీతారామాచార్యులకు చార్జ్ మెమోలు జారీ చేయగా ఏఈఓ రఘుకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు.
ఇచ్చారు. మాయమైన నగదును కూడా రికవరీ చేసినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. పూర్తి స్థాయిలో ఒక కమిటీ వేసి విచారణ చేయడం జరుగుతుంది. కమిటీ రిపోర్ట్ కూడా త్వరలో సమర్పించమని చెప్పి కోరుతాము. తర్వాత ఆ కమిటీ రిపోర్ట్ ప్రకారం కమిటీ ఏంటంటే ఎవరి దగ్గర తప్పు జరిగింది, ఏం తప్పు జరిగింది అనేది మాత్రమే కాకుండా భవిష్యత్తులో ఇలాంటి తప్పులు జరగకుండా ఏం చేయొచ్చు, ఏమేం చర్యలు చేపట్టవచ్చు అనేది కూడా సూచించమని చెప్పడం జరిగింది. కమిటీ రిపోర్ట్ రాగానే ఎవరైతే తప్పు చేశారని తేలుతుందో వాళ్ళ మీద పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడం జరుగుతుంది. చోరీ ఘటన ఆలయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఏడాది కాలంగా ఆడిట్ తనిఖీల్లో ఈ విషయం బయటపడే వరకు ఎందుకు స్పందించలేదన్న అంశంపైన విచారణ జరగనుంది. ఇకనైనా యాదగిరిగుట్ట ఆలయంలో పారదర్శకత, భద్రత పెంచాలని భక్తులు కోరుతున్నారు.